ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు సుష్మా దర్శన్. ఇంకా ఎవరన్నా లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను చెప్పే వివరణ మీరు వినాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. నేను ఇంకాస్తసేపు ఆగుతాను. కాసేపు ఆగి నా వివరణ సుష్మా దర్శన్. నా పేరు సుష్మా దర్శన్. ఐఎమ్ వైఫ్ ఆఫ్ అభినయ్ దర్శన్. నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు ఒక 10 రోజుల క్రిందట నా మీద కొన్ని అభియోగాలు చేశారు. వాటన్నిటి గురించి నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. వివరణ అంటే నేను బజార్లోకి వస్తున్నాను అని మీరు అనుకోకండి. నా ఫ్యామిలీని నేను బయట పెడుతున్నాను అని మీరు అనుకోకండి. ఇప్పటికే నా ఫ్యామిలీ ఇప్పుడు బయటకు వచ్చేసింది. మరి అందరికీ ఈ విషయం గురించి తెలిసిపోయింది. కాకపోతే మరి ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఎందుకు లైవ్కి వస్తున్నాను అంటే నేను 10 రోజుల క్రిందట లైవ్ చూశాను. అభినయ్ గారు ఇచ్చిన లైవ్ని చూశాను. కాకపోతే ఇన్ని రోజుల తర్వాత నేను లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులుగా కూడా నేను ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను. ఆయన ఏవైతే నా మీద అభియోగాలు చేశారో అవన్నీ కూడా నేను ప్రార్థన పూర్వకంగానే వెళ్దాము. నేను ఎవరికి కూడా మరి నా ఫ్యామిలీ విషయమై ఏ వివరణ పెట్టకూడదు అని అనుకున్నాను. కానీ చాలామంది కూడా నాకు మరి పాస్టర్స్ అయితేనేమి, విశ్వాసులు అయితేనేమి, కొంతమంది సిస్టర్స్, బ్రదర్స్ చాలామంది కూడా నాకు కాల్ చేసి, అక్క మరి బ్రదర్ ఇలా మీ మీద కొన్ని అభియోగాలు చెప్తున్నారు, కొన్ని నిందలు మీ మీద వేస్తున్నారు, మరి అవన్నీ కూడా నిజంగా కారణమా మీరు విడిపోవటానికి? మీరు నిజంగా విడిపోవటానికి అవన్నీ కారణమా అంటే నేను అసలు నా భర్త అయిన అభినయ్ దర్శన్ నుంచి విడిపోలేదు. మొదటగా నేను అసలు విడిపోలేదు అని చెప్పాలి అని అందరికీ చెప్తూ వచ్చాను. కానీ అందరూ అన్న మాట ఏంటంటే, సిస్టర్ మేము కాల్ చేస్తాం కాబట్టి మాకైతే చెప్తున్నారు, మరి విశ్వాసులు ఎంతోమంది కూడా ఇటువంటి డౌట్తో ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా క్లారిటీ కావాలి కదా. మేము కాల్ చేసాం కాబట్టి మీరు మాకు వివరణ ఇచ్చారు, కానీ ఎవరైతే విశ్వాసులుగా మీ కుటుంబం బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి పబ్లిక్ ఉన్నారో, వారు ఎవరికి కూడా మరి నీ మనసులోని మాట తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా తప్పకుండా రండి అన్నప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఏం బదిలిచ్చానంటే, లేదు సిస్టర్ అండ్ బ్రదర్స్, నేను లైవ్కి వస్తే నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది, నా బిడ్డలకి భవిష్యత్తు ఉండదేమో, మరి నేను కూడా రచ్చకెక్కాను అని నలుగురు అంటారు అనుకొని అంటారు అని చెప్పి నేను వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళ అన్న మాట ఏంటంటే, సిస్టర్ బ్రదర్ ఏవైతే అభియోగాలు మీ మీద చేశారో వాటికి మీరు మౌనంగా ఉన్నారు అంటే వాటిని మీరు యాక్సెప్ట్ చేసినట్లే.
మీ బిడ్డల బట్టి మీరు ఇప్పుడు లైవ్లోకి రాను అని అంటున్నారు, కానీ మీరు సైలెంట్గా ఉంటే అది కూడా మీ బిడ్డల పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీరు అభినవ్ దర్శన్ బ్రదర్ గారు ఏవైతే అభియోగాలు చేశారో అవన్నీ కూడా నిజమని మీరు యాక్సెప్ట్ చేసినట్లుగా మరి అవుతుంది సిస్టర్. మరి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే లేదు సిస్టర్, నేను యాక్సెప్ట్ చేయట్లేదు. అవన్నీ అభినవ్ దర్శన్ బ్రదర్ నా మీద చేసిన అభియోగాలు అన్నీ కూడా తప్పుడు అభియోగాలు. వాటిలో నిజాలు మరి కొంతమేర నిజాలు ఉండొచ్చు, కానీ అన్ని నిజాలు కాదు. చాలా మటుకు దాంట్లో మరి జరిగినవి కాదు, అబద్ధాలే ఉన్నాయి. మరి ఈ వివరణ నేను ఇవ్వకపోతే అభినవ్ దర్శన్ బ్రదర్ నా మీద ఏవైతే మాటలు చెప్పారో, ఏవైతే అభియోగాలు చేశారో అవన్నీ కూడా నేను నిజమని యాక్సెప్ట్ చేసినట్లుగా అవుతుంది. సొసైటీలో మరి సమాజంలో మీరు ఒకవేళ మీ ఇంటికి చెందిన వారు ఏంటంటే మీ ఫ్యామిలీ మ్యాటర్ వచ్చి మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే యు ఆర్ ఆన్సరబుల్. కానీ ఇంకొకటి నెక్స్ట్ మీకు ఒకవేళ ఒక సంఘం కానీ ఉన్నట్లయితే మరి మీ ఫ్యామిలీ మ్యాటర్ వచ్చేసి మీ కుటుంబంది మాత్రమే కాదు, కానీ సంఘంకి కూడా వస్తుంది. యు ఆర్ ఆన్సరబుల్ టు చర్చ్ అని చెప్పారు. మరి మూడవది, మీరు ఒకవేళ చర్చ్ కాకుండా మరి అనేక జనులకు పబ్లిక్గా కనిపిస్తున్న వ్యక్తి అయితే యూఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ అని చాలామంది నాకు చెప్పారు. ఖచ్చితంగా మీరు రావాలి, మీరు బయటికి రావాలి, మరి జరిగిన విషయాలు ఏంటో మీరు చెప్పాలి అంటే నేను నా ఫ్యామిలీ మ్యాటర్స్ బయట చెప్పుకోవడానికి నేను రాలేదు. కానీ ఈరోజు నేను రావడానికి గల ప్రథమ కారణం ఏంటంటే నా భర్త అయిన అభినవ్ దర్శన్ గారు నా మీద చేసిన అభియోగాలు అవన్నీ కూడా మరి తప్పుగా నేను చెప్పడానికి మీ ముందరికి వచ్చాను. మరి ఎంతో భార హృదయంతో వచ్చాను, నేను సంతోషంగా రాలేదు. మరి ఆ కుటుంబాన్ని బట్టి ఎంతో బాధగా వచ్చాను. మొదటగా అభినవ్ దర్శన్ గారు నేను విడిపోలేదండి, మేమిద్దరం కూడా మరి యాక్సెప్టెడ్ అని చెప్పారు బ్రదరు. మేమిద్దరం విడిపోలేదు, నేను విడిపోలేదు. నేను డైవర్స్ తీసుకోలేదు, మరి నేను అప్లై కూడా చేయలేదు. తను కూడా నాకు డైవర్స్ ఇవ్వలేదు. జస్ట్ ఒక నోటీస్ మాత్రమే నాకు ఇచ్చారు. అదేంటంటే నీవు నా తల్లిదండ్రులైన మరి నా ఫాదర్ అండ్ మదర్తో నీవు కాపురం ఉండట్లేదు కాబట్టి నేను మరి దీన్ని వ్యతిరేకిస్తూ నీకు ఒక నోటీస్ వేస్తున్నాను. అది కూడా నువ్వు కలిసి ఫ్యామిలీ ఇద్దరం మరి కలిసి ఫ్యామిలీగా ఇద్దరం కలుసుకుందాము అని చెప్పి సానుకూలంగా తను నోటీస్ ఇచ్చారు. అంతే తప్ప అది డైవర్స్ నోటీస్ కాదు. తన డైవర్స్ నోటీస్ నాకు పంపలేదు. నేను డైవర్స్ నోటీస్ యాక్సెప్ట్ చేయలేదు, డైవర్స్ ఇస్తానని కూడా చెప్పలేదు. నేను తనతో విడిపోలేదండి, ఇది క్లియర్ అండి. నేను ఎప్పుడు కూడా నా భర్త అయిన అభినవ్ దర్శన్ నుంచి విడిపోతాను అని చెప్పలేదు. నేను డైవర్స్ ఇవ్వమని అడగలేదు. నేను అది అభినవ్ దర్శన్ గారు కూడా నాకు పంపించలేదు. నేను అది యాక్సెప్ట్ చేయలేదు. మొదటగా మేమిద్దరము కూడా విడిపోలేదు. నా యాక్సెప్టెన్స్ ఉంది ఈ పెళ్ళికి. మరి అభినవ్ దర్శన్ గారు చేసుకున్న పెళ్ళికి నా యాక్సెప్టెన్స్ ఉంది అని ఏవైతే అభినవ్ దర్శన్ గారు చెప్తున్నారో అది కేవలం ముట్టి మాట అండి, అది అబద్ధం అండి. నా యాక్సెప్టెన్స్ ఎప్పుడూ లేదు. భార్యగా నేను ఎవరికి కూడా ఏ భార్య కూడా మరి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు భర్త అంటే ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయరు. మీలో కూడా మీరు కూడా ఒకవేళ స్త్రీలు అయి ఉంటే పురుషులు ఎవరైనా సరే ఆలోచించి చూస్తే మరి భర్త ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాను అంటే ఏ స్త్రీ కూడా దానికి సహకరించదు, దానికి ఒప్పుకోదు. అది క్లియర్ అండి. అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు, నేను అది యాక్సెప్ట్ చేయలేదు. ఈ పెళ్ళికి గాను నాకు నా దగ్గర నుంచి తనకి ఎటువంటి యాక్సెప్టెన్స్ రాలేదు, నేను ఇవ్వలేదు. రెండోదిగా నేను అంటే పాయింట్స్ తను అడుగుతూ వచ్చారు కాబట్టి నేను గుర్తుంటాయో లేదో అని చెప్పుకొని నోట్ చేసుకున్నానండి. దాని ప్రకారంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇది నేను ఎవరి మీద నింద వేయడానికి రాలేదు, కానీ నా మీద పడ్డ నిందలు అవి కరెక్ట్ కాదు, అవి రాంగ్ అని చెప్పి నేను ప్రార్థన పూర్వకంగా మీ ముందరకు వచ్చానండి. నేను ఎవరి మీద నిందలు వేయడానికి రాలేదు, ఎవరిని తప్పు పట్టడానికి రాలేదు. నా జీవితంలో జరిగిన సంఘటనలు మరి నా మీద వచ్చిన అభియోగాలను నేను ఎదుర్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మరి నాకు మాత్రమే ఉందని చాలామంది నాకు గుర్తు చేశారు. సిస్టర్ మీరు ఇలాగే సైలెంట్గా ఉండిపోతే అవన్నీ కూడా నిజమని వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి చాలామంది చెప్పినప్పుడు
మరి నా మీద పడ్డ అభియోగాలను మాత్రమే నేను ఎదిరించడానికి, అది ఓన్లీ కేవలం ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, టోటల్లీ మై రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ఆల్ ద డౌట్స్ అపాన్ మీ. మరి ఎవరి మీదనో నిందలు వేసింటే అది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా మీద నిందలు వేసినప్పుడు మరి నేను మాత్రమే దానికి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీ ముందరికి వచ్చానండి. రెండవదిగా మరి అభినయ్ దర్శన్ బ్రదర్ నా మీద చేసిన అభియోగం ఏంటంటే, కలిసి సేవ చేద్దాము, సేవలో కొనసాగుదాము, నువ్వు జాబ్ వదిలిపెట్టేసి రా అని నాతో చెప్పారు. దానికి నేను ఒప్పుకోలేదు అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే అండి, నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారికి నేను చాలా సపోర్ట్ ఇచ్చానండి. చాలా అంటే చాలా, నిజంగా చెప్తున్నాను. మరి ఏ స్త్రీ కూడా అంతకు తెగించి అంతటి సపోర్ట్ ఇస్తుంది అని నేను అనుకోను. బహిరంగ సభలకి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, స్టేజ్, లైటింగ్స్, మరి కెమెరాస్, ల్యాప్టాప్స్, ఎవ్రీథింగ్ నేను సమకూర్చి ఇచ్చానండి. ఒకవేళ భార్య సహకరించనిది అయితే, ఒకవేళ నాకు నా భర్త సేవ చేయడం ఇష్టం లేదు అని నాకు అనిపిస్తే నేను ఇవన్నీ కూడా నేను ముందుకొచ్చి తనకు సహకరించేదాన్ని కాదు. మరి ఎన్నో విధాలుగా నేను తనకు సహకరించాను, ఎన్నో విధాలుగా నా సాయశక్తిలో పోరాడాను. యాక్చువల్గా చెప్పాలంటే నా కోరిక ఏంటంటే, నాకు జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదండి. నాకు టోటల్గా ప్రభు సేవలో మరి పూర్తిగా ప్రభు సేవకు వచ్చేయడము అనేది నాకు చాలా ఇష్టమైన విషయము. నాకు చాలా ఆనందం కలిగించే విషయం ఏంటంటే దేవుని సేవ కోసమే నేను ఎన్నో విధాలుగా నేను చాలా కృషి చేశాను. నా భర్తకి ఎంతో సహకారాన్ని అందించాను. ఏ భార్య కూడా ఇవ్వనంత సపోర్ట్, మరి ఫైనాన్షియల్గా అయితే ఏంటి, మరి మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఎవ్రీథింగ్, మరి ఆధ్యాత్మికంగా కూడా, స్పిరిచువల్గా కూడా నేను నా భర్తకి ఎన్నో సలహాలు ఇచ్చేదాన్ని. అండి, మీరు ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా వాక్యాన్ని తీసుకురండి, ఈ వాక్యాన్ని ఈ విధంగా ధ్యానించండి, దాని ద్వారా ఖచ్చితంగా జనులు ఆశీర్వదింపబడతారు డెఫినెట్గా అని చెప్పి ఎంతో ప్రోత్సహించిన దాన్ని నేను నా భర్తని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. తన సేవ చేస్తుంటే వద్దు అని నేను చెప్పలేదండి. నేను ఎప్పుడు కూడా సేవకు సహకరించిన దాన్నే, సేవ అంటే ప్రీతి కలిగిన దాన్నే, నేను ఉద్యోగం ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడూ అనలేదండి. మూడవదిగా సుష్మా జాబ్ వదలను అన్నది, కడపలోనే నన్ను సేవ చేయమన్నది అని చెప్పి మరి బ్రదర్ చెప్పారు. దీనికి నేను ఏకీభవిస్తున్నానండి. మరి సుష్మా కడపలోనే జాబ్ చేయమనింది అని నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు నా మీద చెప్పారు, ఆరోపణ చేశారు. ఖచ్చితంగా అది నిజమే. నేను కడప వరకే నా హస్బెండ్ని సేవ చేయమని ఎందుకు చెప్పాను అని అంటే, మరి నేను ఇది చెప్పింది పోయిన సంవత్సరం అక్టోబర్లో అలా నేను పోయిన సంవత్సరం మేలో నేను నా భర్తతో కడప వరకే మీరు సేవ చేయండి, బయట ఇన్విటేషన్స్ వచ్చినా కూడా కొద్ది రోజులు ఆపుకోనండి అని ఖచ్చితంగా నేను చెప్పాను. అది ఎందువల్ల అనంటే, మరి అప్పటికే నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు, నేను మరి అమ్మాయి పేరు తీసుకోదలుచుకోలేదు, అప్పటికే నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు ఇంకొక అమ్మాయిని, నేను కాకుండా ఇంకొక అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు నేను బయట పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే తన జీవితం మీద తను కొనసాగిస్తుంది కాబట్టి. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను చాలా బలవంత పెట్టారు. నీవు తనను ఒప్పుకో, మరి ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను, నీవు ఒప్పుకో, ఖచ్చితంగా నీవు ఒప్పుకుంటే ఇది సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, మరి సమాజంలో మరి ఎటువంటి తప్పు ఉండదు, మరి నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పింటే నేను చాలా ఏడ్చాను, చాలా బ్రతిమలాడాను, ఎంతో ఎక్స్ప్లెనేషన్ నా భర్తకి నేను ఇచ్చాను, ఎంతో బ్రతిమలాడాను. కానీ తను వినలేదండి. వినకుండా తను ఏం చేశారంటే, నన్ను బిడ్డల్ని వదిలేసి పోయిన సంవత్సరం మేలోనే తను మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయినప్పుడు నేను అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం, దేవుని పరంగా కూడా కరెక్ట్ కాదు. నేను నా భర్త కావాలని ఒప్పుకోవచ్చు, నువ్వు పెట్టిన
మరి యాక్సెప్టెన్స్ నేను నువ్వు పెట్టిన ఇష్యూని నేను యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, కానీ నేను మరి నా దేవాది దేవునికి నిన్ను జవాబు చెప్పుకోవాలి. నేను మరి నీ కోసం నీ మీద ప్రేమ ఉండి ఒప్పుకుంటే మరి నేను తీర్పులోనికి వస్తాను కదా. అటువంటి పాపాన్ని నేను చేయకూడదు. ఒక సేవకులుగా నీవు కానీ నేను కానీ ఇటువంటి పాపాలకు మనం చోటు ఇవ్వకూడదు. మన జీవితంలో ఇటువంటి అనర్థాలు అపార్థాలు జరగకూడదు. మనం ఒకరికి చెప్పేవారిమే తప్ప ఒకరితో చెప్పించుకునే స్థాయి మనకు ఉండకూడదు. ఏది దేవుడి నుంచి వచ్చిన చిత్తము, ఏది దేవుడి నుంచి వచ్చినది కాదు, ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది బైబిల్ పరమైనది, ఏది బైబిల్ అవుట్ ఆఫ్ బైబిల్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మీకు వచ్చిన శోధన మాత్రమే, దయచేసి దీన్ని వదిలేయండి, నన్ను బలవంత పెట్టకండి. మనకి 2 బిడ్డలు ఉన్నారు, చక్కటి సేవ ఉంది, ఎంతో మినిస్ట్రీ ఉంది, దేవుడు మన మీద మోపిన భారం ఎంతో ఉంది అని నేను చాలాసార్లు నచ్చ చెప్పడానికి ట్రై చేశాను, కానీ తను వినలేదు. అలాంటప్పుడు నాకు ఇంకా ఆ అమ్మాయి కోసం అని చెప్పి తను వెళ్ళిపోయారు. మమ్మల్ని పోయిన సంవత్సరం ఏప్రిల్లో తను వదిలిపెట్టేసి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారండి అమ్మాయి దగ్గరికి. అప్పటికి నాకు ఇంకా ఏమీ ఆస్కారం లేక మరి నాకు పోలీస్ స్టేషన్లకు తిరగడం అలవాటు లేదండి. ఎప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్లకు తిరిగే అలవాటు నాకు లేదు. కేవలం బికాస్ ఆఫ్ మై హస్బెండ్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. వెళ్ళి అక్కడ మరి జరిగిందంతా చెప్పి ఇలా కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోబోయే టైంలో మరి ఏం జరిగిందంటే అమ్మాయి తరఫున ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు చాలా స్టబర్న్ అయిపోయారు, చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇది వాళ్ళు కూడా ఖండించారు, వాళ్ళకు కూడా ఇష్టం అవ్వలేదు. వాళ్ళు ఏం చేశారంటే గట్టి నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయిని బాగా మందలించేసి ఆ అమ్మాయికి బాగా బుద్ధి చెప్పుకొని వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు. మరి అభినయ్ దర్శన్ గారు కూడా బాగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పెద్ద వాళ్ళని కూర్చోబెట్టి మరి పంచాయతీ చేసి ఆ పంచాయతీలో మరి ఆ అమ్మాయినైతేనేమి నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారిని మరి విడగొట్టడం జరిగింది. విడగొట్టిన తర్వాత అంత తప్పు చేసిన తర్వాత కూడా నా భర్త కొన్ని నెలలు అయిన తర్వాత ఒక 2-3 months అయిన తర్వాత మళ్ళీ నా దగ్గర తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి సుష్మా నన్ను క్షమించు, నేను చేసింది తప్పు, మరి నేను ఏ లోకంలో ఉండి చేశానో ఈ పనులని మరి నాకు ఏం జరిగిందో తెలియదు, నేను కానీ తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించు అని అన్నప్పుడు నేను పెద్ద మనసుతో, మరి ఏ భార్య కూడా క్షమించదని నేను అనుకుంటున్నాను, పెద్ద మనసుతో నేను నా భర్తని చాలా క్షమించాను. తిరిగి నా భర్తని చేర్చుకున్నాను కేవలం నా బిడ్డల కోసము. మరి దేవునికి ఒక మాదిరికల బిడ్డగా, ప్రేమను చూపించే బిడ్డగా నేను తను క్షమించి తిరిగి చేర్చుకున్న తర్వాత మరి నేను పెట్టిన ఆంక్షల్లో అది ఒకటండి. తను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే నేను నా భర్తతో చాలా చక్కగా చెప్పాను. మరి తిరిగి వచ్చేటప్పుడు అంటే మీరు ఇటువంటి వీక్నెసెస్తో ఉన్నారు కాబట్టి, మీకు ఇటువంటి బలహీనతలు ఉన్నాయి కాబట్టి నేను మొదటిగా మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను. మీకు ఇటువంటి ఈ పాయింట్ దగ్గర మీరు చాలా బలహీన పడిపోతున్నారు అమ్మాయిలు అనే పాయింట్ దగ్గర. సో నేను మీకు చెప్పేది ఏంటంటే సేవ బయట చేయడం కొంచెం తగ్గించండి కొద్ది రోజులు, నాట్ ఫర్ ఎవర్. మరి శాశ్వతంగా నేను బయట ఇన్విటేషన్స్ మానుకోమని చెప్పలేదు, శాశ్వతంగా నువ్వు బయటికి బహిరంగ మీటింగ్స్ మానుకోమని నేను చెప్పలేదు. కానీ కొద్ది రోజులు మీరు మానుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది తిరిగి మన ఇద్దరము కూడా దేవుడి దగ్గర మరి గోజాడి తిరిగి ఆయన సన్నిధిని మళ్ళీ మనము సేవ చేద్దాము. మీరు కొద్ది రోజులు మాత్రమే ఇటువంటి బహిరంగ మీటింగ్స్ అవి ఇవి చేయకుండా దయచేసి కడప సరౌండింగ్లో మాత్రమే మీరు సేవ చేయండి అని నేను చెప్పినప్పుడు ఆయన సరే అని చెప్పి ఒప్పుకున్నాను. అంతే తప్ప మరి నేను ఎటువంటి శాడిజం చూపించి ఎటువంటి నేను అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా చెప్పలేదండి. సేవ ఆగిపోవాలని అంతకంటే నేను చెప్పలేదండి. సేవ కొనసాగాలని చెప్పే ఆయన తప్పు చేసినా కూడా తిరిగి పెద్ద మనసుతో నేను చేర్చుకున్నాను. మరి ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా ప్రేమను చూపించాను, ఎంతో క్షమాపణ ఆయనకు చూపించాను. మరి మేము చక్కగా మళ్ళీ మే నుంచి మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్లో తను వెళ్ళిపోయారండి మమ్మల్ని విడిచిపెట్టి. మే ఆర్ జూన్లో అనుకుంటానండి, ఖచ్చితంగా పోయిన సంవత్సరం జూన్లో తిరిగి వచ్చారండి ఇంటికి. నేను క్షమించి పెద్ద మనసుతో మరి అటువంటి కండిషన్ నేను పెట్టాను, నిజమే పెట్టానని నేను ఒప్పుకుంటున్నాను. అది ఎందువల్ల అనంటే తనకున్న బలహీనతను మరి నేను ఒక భార్యగా నా బాధ్యత నా భర్తను సరిచేసుకోవడం,
ఆయనకు ఏమైనా బలహీనతలు ఉంటే తనతో కూర్చొని మాట్లాడి చెప్పి సరిదిద్దడం నా బాధ్యత. కాబట్టి నా బాధ్యతగా అంటే మీరు ఇటువంటి వీక్నెస్తో బాధపడుతున్నారు కాబట్టి మీరు ఏం చేయండి అనంటే కొద్ది రోజులు బయట బహిరంగ సభలు మరి కొద్ది రోజులు తిరగడం మానేసేయండి. బయటికి ఒక్కరు వెళ్తే శోధనలు అనేకంగా వస్తుంటాయి, ఎన్నో రకాల శోధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇదిగో చూడు, వాటన్నిటికీ చోటు ఇవ్వకుండా మీరు దయచేసి మరి బయట బహిరంగ సభలు ఎక్కువ రోజులు వెళ్లకుండా ఎప్పుడన్నా ఒకసారి మధ్యలో సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే వచ్చినప్పుడు వెళ్దాము, నేను కూడా వస్తాను, మీతో పాటుగా కలిసి వెళ్దాము, అలా అయితే సేవ బాగుంటుందండి, ఫ్యామిలీ వస్తే మీకు ఎటువంటి శోధన ఉండదు అని చెప్పి నేను ఎంతో హృదయపూర్వకంగా నా భర్తను రిక్వెస్ట్ చేసుకొని ఈ మాటను చెప్పాను. చెప్పిన తర్వాత తను ఓకే అని యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత మరి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ చక్కగా ఉన్నారండి. ఉన్న తర్వాత మరి అక్టోబర్ నుంచి కొద్దిగా మరి ఇన్విటేషన్స్ రావడం మొదలైనప్పుడు నాకు అడగకుండానే డేట్స్ ఇచ్చేశారు అభినయ దర్శన్ గారు అందరినీ. ఎందుకంటే దేవుడి సేవకి ఇన్విటేషన్స్ వస్తుంటే ఆపడం అనేది నేను చాలా నేరంగా భావించానండి. అది నేను నిజమే కండిషన్ పెట్టాను, కానీ తర్వాత నేను ఇన్విటేషన్స్ వస్తుంటే వాటిని నేను ఆపలేకపోయాను. నేను దేవుని సువార్తకి వ్యతిరేకంగా నడుస్తున్నానేమో అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకొని, పర్లేదు నా భర్త నమ్మకంగా ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా మరి సరిపోతుంది అని చెప్పుకొని నాకు నేను జవాబు చెప్పుకొని మరి సైలెంట్గా ఉండిపోయాను. దయచేసి క్షమించండి, కొంచెం అంతరాయం జరిగింది, దయచేసి క్షమించండి. నెట్వర్క్ సరిగా లేకపోవడంతో కొద్దిగా అంతరాయం జరిగింది. మరి అలాంటప్పుడు నేను నా భర్తకి నిజంగా కండిషన్ పెట్టానండి. కానీ తిరిగి ఆయన వాడబడుతున్నప్పుడు ఇన్విటేషన్స్ వస్తున్నప్పుడు నేను తనని ఎప్పుడు కూడా నేను అబ్జెక్షన్ చెప్పలేదు. తిరిగి తను వెళ్ళడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మరి మాకు మళ్ళీ క్లాష్ వచ్చిందంటే తిరిగి ఎప్పుడైతే మరి సేవకు వెళ్ళడం ప్రారంభించారో తిరిగి మళ్ళీ తనకు వాట్సాప్ చాట్స్ అమ్మాయిల దగ్గర నుంచి మరి ఎక్కువగా వాట్సాప్ చాట్స్ నేను చూశానండి. చూసి మరి నేను చూసిన తర్వాత తప్పకుండా ఏ భార్యను అడుగుతుంది, నేను కూడా అలాగే ప్రశ్నించాను. అంటే మీరు మారానని చెప్పారు, మరి నన్ను క్షమించి తిరిగి చేర్చుకోమని చెప్పినప్పుడు నేను క్షమించి ప్రేస్తలో దయచేసి నన్ను క్షమించండి. నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల మరి అంతరాయం జరుగుతుంది. తిరిగి మళ్ళీ నా భర్త వాట్సాప్ చాట్స్ నేను చూసినప్పుడు నేను ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైతే ప్రశ్నించడం నేను మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా మరి అభినయ దర్శన్ గారు నాకు పూర్తిగా వ్యతిరేకమైపోయారు. అటువంటి ఘర్షణల్లో ఇంకోటి చెప్పారండి, మరి నా మీద ఎన్నో చెప్పారు. అదేంటంటే నన్ను బయటికి వెళ్ళమనేది, నన్ను చాలా బూతులు తిట్టింది, నన్ను కొట్టింది, మరి నన్ను రోడ్డు అంటే ఇవన్నీ కూడా మరి నేను నా భర్తని నేను నిజంగా కొట్టలేదండి. దయచేసి ఇటువంటి అభియోగాలు అంటే హ్యూమన్ స్ట్రాటజీ, హ్యూమన్ మెంటాలిటీ అదండి. ఎవరన్నా మరి తనది తప్పు కాదు అని కప్పిపించుకోవడానికి ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని తప్పు, మరి ఎదుటి వాళ్ళు రాంగ్ అని చెప్పే మెంటాలిటీ మానవుడికి ఉంది. కాబట్టి మరి అభినయ దర్శన్ బ్రదరు కేవలం నా మీద అన్ని తప్పుడు అభియోగాలు చేశారు. మరి నా భర్త నేను కొట్టలేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను కదండి. మరి అలా వాట్సాప్ చాట్స్ అవి నేను చూసినప్పుడు ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో తను నా మీద వ్యతిరేకత పెంచుకున్నారు. మరి నేను ఏది చేసినా కూడా తప్పుగా చూసేవారు. మరి తప్పుగా చూస్తున్నప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. మరి పాపాన్ని విడిచిపెట్టకుండా మరి తిరిగి నా మీదే తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అని ఎంతో బాధపడేదాన్ని. మరి ఈ టైంలో నేను నా భర్త తిరిగి చెల్లిస్తానని చెప్పినప్పుడు చేసిన అప్పులు అంటే లోన్స్ రూపంలో కావచ్చు, అది బ్యాంక్లో లోన్స్ రూపంలో కావచ్చు, మరి కొంతమంది మనుషుల దగ్గర నేను బారో చేస్తాను. అది కూడా కేవలం దేవుని సేవకు నేను నా భర్తకి సహకారంగా ఉండాలి. తిరిగి నా భర్త
తిరిగి మళ్ళీ పూర్వస్థితి సినిమాలకి మరి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. నేను సహకరిస్తే మరి అటువంటి పరిస్థితి రాదు. మరి ఫైనాన్షియల్గా కానీ, మరి మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ నేను పూర్తి సపోర్ట్ నా భర్తకి ఇవ్వాలి అని చెప్పి నేను ఎంతగానో సపోర్ట్ చేశాను. మరి ఆ క్రమంలో నేను క్షమించండి, నెట్వర్క్ చాలా పూర్గా ఉందండి. మరి ఈ విధంగా నేను నా భర్తను మందలించడం జరిగింది. అప్పుడు ఆ తొందరలో మరి ఆ గొడవలు జరిగేటప్పుడు నిజంగా నేను కొన్ని కటువైన మాటలు అన్నాను తప్ప, అంటే ప్రతి మనిషి కూడా ఎంత సేవకులమైనా కూడా శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు ఆ బలహీనతని నేను కఠినమైన మాటలు అన్నానే తప్ప నా భర్తను పట్టుకొని నేను కొట్టలేదు. మరి నేను అతన్ని మరి నేను ఏ విధమైనటువంటి దుశ్చర్యకి నేను పాల్పడలేదండి. మరి అటువంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు నా భర్త ఇంత వ్యతిరేకంగా అయిపోయాడు, ఇలా అయిపోయాడు అనే దుఃఖంలో, బాధలో నేను కొన్ని కటువైన మాటలు మాట్లాడాను. మరి నేను దానికి ఒప్పుకుంటున్నాను. కానీ నేను నా భర్తను నేను కొట్టడం, నడి రోడ్డు మీద వెంటబడి కొట్టాను, అతను వెనక్కి వెళ్ళి నేను కొట్టాను అని చెప్పి చెప్తున్నారు. ఆ సందర్భం కూడా నేను చెప్తానండి. ప్రైస్లో మరి ఫైనాన్స్ ఏవైతే తీసుకున్నానో వాళ్ళ దగ్గర నుంచి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. పోయిన కరోనా టైంలో కూడా వాళ్ళకి మరి చెల్లించడం కష్టమైపోయింది కాబట్టి ఆ ఇయర్ అంతా కూడా ఆ కరోనా టైం అంతా వాళ్ళు చాలా ఓపికతో ఉన్నారు. మేడం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి నమ్మకంతో ఉన్నారు. దాని తర్వాత మరి బ్రదర్కి మీటింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం చెల్లిద్దాము అని చెప్పారు బ్రదరు. సరే అని చెప్పి నేను కూడా ఆ హోప్తోనే వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చాను. డెఫినెట్గా ఈ కరోనా టైం అయిపోయింది, లాక్డౌన్ టైం, డెఫినెట్లీ మేము విల్ పే బ్యాక్ యూ అని చెప్పి వాళ్ళకి నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత మరి బ్రదర్ గారు వెళ్ళారు. వెళ్ళి మీటింగ్స్ అన్నీ జరుపుకొని వచ్చారండి. నేను వాట్సాప్ చాట్స్ అవి ఇవి మరి నిలదీయడంతో అంటే నేను ముగించేస్తానండి, ఎక్కువసేపు ఉండనండి, నెట్వర్క్ చాలా పూర్గా ఉంది. ఆ విధంగా నా హస్బెండ్కి నాకు చిన్న గొడవలు జరిగాయండి. ఇవన్నీ కూడా మరి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అని నేను అనుకున్నాను. అవన్నీ కూడా ఏ ఫ్యామిలీలో అయినా జరిగేవే, ఫైనాన్సెస్ అనేవి ఏ కుటుంబంలో అయినా ఉండేటివే, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏ కుటుంబంలో అయినా ఉండేటివే. కానీ నా భర్త మొదటిసారి తప్పు చేసినప్పుడు నేను పెద్ద మనసుతో క్షమించి మరి ఇంటికి చేర్చుకున్నప్పుడు తన ప్రవర్తన మరి సరిగా ఉంటే నేను మళ్ళీ ప్రశ్నించేదాన్ని కాదు. తర్వాత ఫైనాన్స్ పరంగా తన బాధ్యతలు మీటింగ్స్కి వెళ్ళి మరి తన బాధ్యతగా చెల్లించవలసిన అప్పులు ఏవి చెల్లించకపోయేసరికి అంటే పర్లేదు, మరి మీటింగ్స్లో పర్లేదు, దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినప్పుడే మీరు కట్టండి, కాకపోతే నేను వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి అన్యుల దగ్గర మనల్ని బట్టి దేవుని నామం దూషింపబడకూడదు కాబట్టి వీరు దైవ సేవకులు ఇలా మనకు అప్పులు చెల్లించట్లేదు అనే మాట మనల్ని అనకూడదు కాబట్టి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని మనము కొద్ది రోజులు మన అప్పులు వాళ్ళకి తిరిగి మళ్ళీ మనం తిరిగి వస్తువులు తీసుకునే వరకు వాటిని మరి ఒకరి దగ్గర పెట్టేసి మనము అమౌంట్ తెచ్చుకుందాము, వాటిని కట్టేసి నిజంగా మన దగ్గర బాగున్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు తీసుకుందాము. మనం ఫస్ట్ సేవ కంటే కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా అప్పుల వాళ్ళ దగ్గర మనకున్న సాక్ష్యం బ్యాడ్ కాకూడదు. ఇదిగో దైవజనులు, దైవ సేవకులు అంటారు వీళ్ళు ఇలా చెల్లించుకుంటే ఎలా అప్పులు అని ఒక మంచి ఉద్దేశంతోనే నేను మా దగ్గర ఉన్న ఆస్తి అంటే ల్యాప్టాప్స్, కెమెరాస్ ఇవేనండి. నిజమే అవన్నీ సేవకి పనికొచ్చేవే, కానీ మనకున్న సాక్ష్యం పోగొట్టుకోకుండా కొద్ది రోజులు మట్టుకు తర్వాత నేను మళ్ళీ అవన్నీ కూడా నేను మీకు తిరిగి ఇస్తాను, కొద్ది రోజులు వాళ్ళ దగ్గర సాక్ష్యం పోకుండా మనం ఇవి పెట్టేసి అమౌంట్ వాళ్ళకి చెల్లిద్దాము అని చెప్పినప్పుడు అతను ఏం చేశారంటే అభినయ్ దర్శన్ గారు తిరిగి కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టడం స్టార్ట్ చేసినప్పుడు నేను తన్ని డిఫెండ్ చేశానే తప్ప మరి నేను తిరిగి కొట్టలేదండి. తను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, చాలా మిస్అండర్స్టాండింగ్గా మరి అందరి దగ్గర చెప్తున్నారు. నేను ఎప్పుడు కూడా నా భర్తని నేను కొట్టలేదు, నడి రోడ్డు మీద పరిగెట్టుకుంటూ నడి రోడ్డులో తను కొట్టడం అంటూ అస్సలు నేను చెయ్యలేదండి. తర్వాత నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు మరి మీటింగ్స్కి వెళ్తూ ఉన్నారండి.
దూరం అలాగే పెరిగింది. తను నాతో మాట్లాడడం మానేశారు. నా సెల్ ఫోన్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు. నా కాల్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసారు. నేను కాల్ చేయడానికి కూడా తనకి లేదు. కానీ వెళ్తూ వస్తూ ఉన్నారు. మరి నవంబర్లో పోయిన సంవత్సరం నవంబర్కి తను లాస్ట్ ఇంటికి రావడం అండి. మరి డిసెంబర్లో ఒకసారి వచ్చారు, చివరిగా వచ్చారు. వచ్చి అది కూడా ఏమని చెప్పారంటే, నువ్వు నన్ను చాలా అనుమానిస్తున్నావు, నీవు నన్ను మరి ఎంతో హింసిస్తున్నావు అని చెప్పారు. నేను అన్నాను, నీవు కరెక్ట్గా ఉంటే ఏ భార్య కూడా అనుమానించదు, నిన్ను అనుమానించాలని నాకు ఇష్టం లేదు. నీ దగ్గర ఉన్న మరి డిసెంబర్లో అలాగండి కొద్ది రోజులకి నాకు మరి సుప్రియ అనే అమ్మాయి తల్లిదండ్రులు నాకు కాల్ చేయడం జరిగింది. అమ్మ మరి డిసెంబర్ కాదండి, జనవరిలో అభినయ్ దర్శన్ గారు పూర్తిగా ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ జనవరికి అంతా పూర్తిగా విజయనగరం షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయే ముందు కూడా నేను నా సంఘస్థుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి చాలా బ్రతిమలాడానండి, చాలా బ్రతిమలాడాను. ఎంతగానో నేను ఆయనని బ్రతిమలాడుకున్నాను. చాలా నేను ఎక్కడా కూడా తన్ని కన్విన్స్ చేయడానికి తను రాజీ పడలేదు, నాతో కలవడానికి ఇష్టపడలేదు అని చాలాసార్లు చెప్పారు. ఇట్స్ రాంగ్ అండి. నేను నా సంఘంతో సహా వెళ్ళి తనని ఎంతగానో ప్రాధేయపడ్డాను. ఒకవేళ మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో, కొట్టాను తిట్టాను అని మీరు ప్రైజ్లో చాలా కష్టంగా ఉందండి మాట్లాడడం, నెట్వర్క్ పూర్గా ఉంది. అని త్వరగా ముగించేస్తానండి. మరి తబిత తల్లిదండ్రులు నాకు కాల్ చేయడం జరిగింది. జనవరిలో బ్రదర్ గారు పూర్తిగా వెళ్ళిపోయే ముందు కూడా నేను చాలా బ్రతిమలాడాను. నా సంఘస్థులను పిలుచుకొని వెళ్ళి చాలా నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ తను ఒప్పుకోలేదు. మరి నీవు జాబ్ వదిలిపెట్టి రావాలి, నాతో రావాలంటే అని ఒక కండిషన్ పెట్టినప్పుడు నేను సరే ఖచ్చితంగా నేను వస్తాను, నాకు కూడా సేవ చేయడమే ఇష్టము. కానీ మనం ఏదైతే లోన్స్ తీసుకున్నామో బ్యాంకులో అది పే చేస్తేనే మన రెసిగ్నేషన్ కానీ ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి బ్రదర్ ఒప్పుకోలేదు, వెళ్ళిపోయేసి తర్వాత మరి ఏం జరిగిందో నాకు అక్కడ తెలియదు. కొద్ది రోజులకి నాకు తబిత సుప్రియ అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ నాకు కాల్ చేయడం జరిగింది. అమ్మ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఇవి, మరి అభినయ్ దర్శన్ బ్రదర్ ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు, మేము వారం 10 రోజులు మా ఇంట్లోనే పెట్టుకున్నాము, ఆయనకు ఆశ్రయం ఇచ్చాము. చివరికి చూస్తే మా అమ్మాయి చేయలేదా? నేను త్వరగా ముగించేస్తానండి. మరి బ్రదర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తబిత సుప్రియ ఫాదర్ అండ్ మదర్ నాకు కాల్ చేసి ఈ విధంగా మేము ఆశ్రయం ఇచ్చాము అభినయ్ దర్శన్ గారికి. కానీ ఇప్పుడు చూస్తే మరి మా అమ్మాయి మరి అభినయ్ దర్శన్ గారు మరి మ్యారేజ్ చేసుకుంటామని అంటున్నారు, నీతో డివోర్స్ తీసుకున్నాము అని చెప్పారు. ఇది నిజమా? ఎంత మటుకు నిజమమ్మా అంటే, లేదండి నేను డైవర్స్ తీసుకోలేదు, మరి నాకు 2 బిడ్డలు ఉన్నారు, నేను ఎప్పటికీ కూడా డైవర్స్ తీసుకోనని వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి నా మాటలు తబిత సుప్రియకి వినిపించామని వాళ్ళు చెప్పారు తల్లిదండ్రులు. నా మాటలు విన్న తబిత సుప్రియ మరి అభినయ్ దర్శన్ గారిని పెళ్లి చేసుకోవడం అనే ఆలోచన విరమించుకునింది అని నాకు మళ్ళీ తిరిగి కాల్ చేసి చెప్పారు. మరి కొద్దిసేపటికి అమ్మాయి తబిత సుప్రియనే స్వయంగా నాకు కాల్ చేసి అక్క నేను ఈ విధంగా నేను తబిత సుప్రియతో 1.5 hour మాట్లాడానండి. 1.5 hour తను ఏమని నాతో మాట్లాడిందంటే, నేను అభినయ్ దర్శన్ గారిని మ్యారేజ్ చేసుకోదలుచుకోలేదు, మీ మాటలు విననంత వరకు కూడా నేను చేసుకుందామని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే మీ మాటలు విన్నానో నేను మరి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను అని చెప్పి నాకు కాల్ చేసి మాట్లాడింది. 1.5 hour మాట్లాడింది. నేను ఆ 1.5 hourలో కూడా తనకి చక్కగా ఒక చెల్లికి చెప్పినట్లుగా చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చాను. అమ్మ ఒకవేళ నీకు పొరపాటున మళ్ళీ తిరిగి ఆలోచన వచ్చినా కూడా ఇదిగో దయచేసి నాకు 2 బిడ్డలు ఉన్నారు, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో, మరి నేను
ఒక ఒక అమ్మాయి, ఒక ఆడదానిగా నేను నా బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకో అమ్మా. తర్వాత నీకు నీ యాక్టివిటీస్ కూడా నేను ఫేస్బుక్లో చూశాను, చాలా చక్కగా ఉన్నాయి. నేను చాలా వార్నింగ్ అంటే సవరించానండి, చాలా సవరణ చేయడానికి నేను ఎంతో ప్రయత్నించాను. ఆ అమ్మాయికి చాలా కౌన్సిలింగ్ ఇచ్చాను. మరి నా భర్తను కూడా ఎన్నోసార్లు కాల్ చేసి నేను బ్రతిమలాడాను, ఇటువంటి చర్యకు పాల్పడద్దు అని చెప్పాను. కానీ వారు వినకుండా ఇటువంటి చర్యకు పాల్పడి మరి తిరిగి నేనే వారికి సపోర్ట్ ఇచ్చాను, నేనే తిరిగి పర్మిషన్ ఇచ్చాను వారికి అని చెప్పడం అది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. నాకు దయచేసి మీరందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో మరి నా భర్త తబితా సుప్రియాను మరి మ్యారేజ్ చేసుకున్నారు. నన్ను ఇప్పుడు తబితా సుప్రియది 3rd మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ మొదటగా నన్ను చేసుకున్నారు, దాని తర్వాత మధ్యలో ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఒకవేళ మీరు ప్రూఫ్ ఏంటి సిస్టర్, మరి బ్రదర్ అడుగుతారు కదా అని అంటారేమో. మీరు చూడొచ్చు, బ్రదర్ గారి షోల్డర్ పైన ఆ అమ్మాయి పేరు మరి టాటూ వేసుకొని ఉంటాడు. మరి అభినయ్ దర్శన్ గారికి తబితా సుప్రియ 3rd మ్యారేజ్ అండి. నేను చాలా సవరించాను వాళ్ళని, ఎంతగానో నేను చెప్పి చూశాను, దేవుని ప్రేమతో మందలించి చూశాను. కానీ వారు నా మందలింపును, నా ప్లీజ్ వాళ్ళు నా రిక్వెస్ట్ని మరి నా మందలింపుని వాళ్ళు చేతగానితనంగా తీసుకొని మరి ఇటువంటి చర్య వాళ్ళు పాల్పడ్డారండి. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిజంగానే నా భర్త చాలా మందితో ఫోన్ కాల్స్ చేయించారు, చాలా మందితో మరి నాకు మెసేజ్ పంపించారండి. ఏమని అంటే, జరిగింది జరిగిపోయింది, తిరిగి కలుసుకోండి అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలా అండి? ఇది దేవుని పరంగా చాలా నేరము, దేవుని పరంగా చాలా ఘోరమైన పని. పాపం చేసావు కాబట్టి వాక్యంలోనే మరి వాక్యం సెలవిస్తుందండి, నీ అతిక్రమములను దాచిపెట్టు, తన అతిక్రమములో దాచిపెట్టి కొనువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరి చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. దేవుని దృష్టిలో తను చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి అభినయ్ దర్శన్ బ్రదర్ తను చేసిన తప్పుని మరి సమర్థించుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను తర్వాత కాల్ చేస్తే కూడా మీరు సర్దుకోండి, మరి అయిపోయింది అని ఎంతమంది చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదండి. ఎందుకంటే అది కరెక్ట్ కాదు దేవుడి దృష్టిలో. మరి దేవుడు బోధించేవాడు ఏక పత్నివ్రతుడై ఉండాలి. మరి న్యూ టెస్టిమెంట్లో ఓన్లీ 1 మ్యారేజ్, 1 వైఫ్, 1 ఫ్యామిలీ అని సెలవిస్తున్నప్పుడు మరి నేను వాక్యానికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా మరి నా భర్త ఏం చేసినా కూడా నేను క్షమించాలి అని చెప్పి క్షమించడం అది కరెక్ట్. మరి తన పాపాన్ని విడిచిపెట్టుకొని వస్తే నేను మాట్లాడతాను, కానీ ఇంకా అంతవరకు నేను ఎవరితో కూడా మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి ఎంతమంది నాతో మాట్లాడినా కూడా నేను అట్లా అడ్జస్ట్ అవ్వను, నేను వాక్యానికి విరుద్ధంగా మరి దేవునికి వ్యతిరేకంగా నేను ఇటువంటిది యాక్సెప్ట్ చేయలేను, మరి ఇది తప్పు, ఇది పాపం అని చెప్పి నేను కరాఖండిగా చెప్పానండి. దాని తర్వాత చర్చ్కి రావాలి అని మరి అసిస్టెంట్ పాస్టర్తో నాకు ఫోన్ చేయించారు. మరి నాతో విడిపోవాలి అని అనుకున్నప్పుడు మరి నేను వద్దు అని అనుకొని తబితా సుప్రియాని మ్యారేజ్ చేసుకున్నప్పుడు తిరిగి నన్ను చర్చికి రమ్మని ఎందుకు రిక్వెస్ట్ చేశారో, మరి దాని ఆంతర్యం ఏంటి, దాని అర్థం ఏంటి అంటే ఇద్దరు ఉన్నా పర్లేదు, ఇద్దరితో కలిసి ఉంటాను అని తను అనుకుంటున్నారేమో. కానీ అవన్నీ కూడా బైబిల్ పరంగా, వాక్యం పరంగా మరి దేవుడి దృష్టిలో అవన్నీ కూడా పాపం కింద వస్తాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ నేను ప్రోత్సహించలేదు. మరి బిడ్డలంటే నాకు ఎంతో ప్రేమ ఉంది అని అంటున్నారు, కానీ మరి అభినయ్ దర్శన్ గారు మరి లైవ్లో చెప్పారు, అంత ప్రేమ ఉన్న వ్యక్తి మరి చిన్న బిడ్డకి, అందరం కూడా కుటుంబం అంతా కరోనాతో ఎఫెక్ట్ అయినప్పుడు మరి చిన్న బిడ్డకి పాజిటివ్ వచ్చింది అని చెప్పి నేను మెసేజ్ పెట్టిస్తే 3 కాల్ చేసి ఒక్క మాట కూడా పాప గురించి అడగలేదండి. ఎంతో కష్టాలు గుండా వెళ్తున్నాను, ఒక్కదాన్ని జాబ్ చేసుకుంటూ మరి ఇన్ని అప్పులు కట్టుకుంటూ మరి ఒంటరి ఆడదాని ఉద్యోగం చేసుకుంటూ నా బిడ్డలతో ఎంతో కష్టంగా మరి నీ కుటుంబాన్ని నెట్టుకుంటూ వెళ్తున్నాను. మీరందరూ కూడా మరి అభినయ్ దర్శన్ బ్రదర్ గారు చేసింది తప్ప రైటా అని మీ మనసులకే తెలుసు. దయచేసి నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నా గురించి ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీ అనుదిన
ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు, నేను యువర్ విష్ అని చెప్పలేదండి. ఖచ్చితంగా ఇది తప్పు అని ఖండించాను, వ్యతిరేకించాను, మరి ఎన్నో విధాలుగా వాళ్ళకి చెప్పడానికి చూశాను, అయినా కూడా వారు వినలేదు. ఇది తప్ప రైటా అని చెప్పి మీరే నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నేను కేవలం వచ్చింది మరి నా తప్పు ఏమీ లేదు, మరి నేను కటువుగా కొన్ని మాటలు మాట్లాడానే తప్ప దాన్ని నెపంగా పెట్టుకొని మరి భార్యను విడనాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. భార్యాభర్తల మధ్యలో జరిగిన చిన్న చిన్న గొడవలు కారణం పెట్టుకొని అవి మరి నన్ను ఇంకొక పెళ్లికి దారి తీసాయి అనడము అది అస్సలు కరెక్ట్ కాదు. ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో చిన్న చిన్నపాటి గొడవలు ఉంటూ ఉంటాయి. మీరు మరి అభినయ్ దర్శన్ గారు ఇంత తప్పు చేసినప్పటికీ నేను క్షమించి చేరదీసినప్పటికీ కూడా ఆయనలో మార్పు లేనప్పటికీ నేను అది చూసి మరి కొంచెం కటువుగా మాట్లాడనే తప్ప మరి నేను వీధిలో పట్టుకొని ఆయన కొట్టేయడం ఇలాంటివన్నీ నేనేం చేయలేదు. దయచేసి ఇవన్నీ కూడా నా మీద అభినయ్ దర్శన్ గారు వేసిన అభాండాలన్నీ కూడా నెపాలు అన్నీ కూడా మీరు నమ్మకండి. ఇవన్నీ కూడా ఫాల్స్, అవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అని నేను చెప్తున్నాను. ఇంకోటంటే ఇంకొకటండి నేను చెప్పదలుచుకున్నాను, బిడ్డలంటే ప్రేమ అని చెప్పారు కదా, మరి బిడ్డల్ని ఎప్పుడు కూడా తను పట్టించుకున్న మరి దాఖలాలు లేవండి. బిడ్డలకి బాగలేదన్నా కూడా తను మరి ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించలేదు. నేను ఇంకొకటి అడుగుతున్నాను అభినయ్ దర్శన్ గారిని, మరి మీకు ఇది ఎంత మటుకు కరెక్ట్? తబితా సుప్రియ అనే అమ్మాయిని తల్లిదండ్రుల నుంచి మరి బలవంతంగా తీసుకుని వెళ్ళి వారికి ఇష్టము లేకుండా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా వాళ్ళకి వీరు వెళ్ళుంటే అది కూడా తప్పే, కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి మరి ఆ అమ్మాయిని ఇష్టం లేకుండా చేసుకున్నారు. అంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉంది కానీ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వారు ఎంతగానో చెప్తున్నా, ఎంతగానో వారిస్తున్నా, ఇది చట్టపరంగా బైబిల్ పరంగా తప్పు అని చెప్తున్నా కూడా మరి తప్పు చేయడం అనేది అది పాపమే. ఇప్పటికన్నా మీరు దయచేసి రిపెంట్ అవ్వండి, నిజమైన క్షమాపణ దేవుని దగ్గర మరి పొందుకొనండి. తప్పుని ఒప్పుకోవడమే కాదు, తప్పుని పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మిమ్మల్ని తిరిగి సేవలో వాడుకుంటారు అని నేను మీకు చెప్పదలుచుకున్నానండి. నా తప్పు లేదు అని చెప్పడమే నేను మెయిన్గా లైవ్కి వచ్చిన కారణము. మరి బ్రదర్ తప్పు ఉంది అనేది నా మాటల్లో మరి మీకు తెలుస్తుందండి. దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. జస్ట్ మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా నా గురించి మరి మాట్లాడుతున్నారు, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సిస్టర్ మీరు సైలెంట్గా ఉన్నారంటే మరి మీరు చేసినవన్నీ కూడా తప్పే అని మాకు అర్థమవుతుంది, మీరు యాక్సెప్ట్ చేశారు అన్న విధంగా మాకు వస్తుంది అని చెప్పినప్పుడు కాదు అని చెప్పి అదొక క్లారిటీ ఇవ్వటానికి మాత్రమే నేను వచ్చాను తప్ప మరి నా ఫ్యామిలీని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని నేను అనుకోవట్లేదండి. అది ఎప్పుడో జరిగిపోయిందండి, నా ఫ్యామిలీ ఎప్పుడో బయటకు వచ్చేసింది. ఇంకోటి అండి, నీలరాజ్ బ్రదర్ గారితో నేను ఇవన్నీ కూడా చేయిస్తున్నాను, ఇవన్నీ కూడా పెట్టిస్తున్నాను అని చెప్పి మరి అభినయ్ దర్శన్ గారు నా మీద నెపం వేశారండి. అది టోటలీ రాంగ్ అండి. నేను ఎప్పుడు కూడా మరి నీలరాజ్ బ్రదర్ ఎవరో నాకు తెలియదండి. నీలరాజ్ బ్రదర్ గారికి నేను వీడియోస్ పెట్టమని కానీ ఏమి కానీ నేను చెప్పలేదు, అటువంటి నేను ప్రోత్సహించలేదు, నేను ఏ విధంగా కూడా వాళ్ళకి తోడ్పడలేదు. అది కేవలం వాళ్ళు చేసిన చర్య తప్ప మరి నేను ఇందులో ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు, ఎటువంటి సపోర్ట్ని ఇవ్వలేదు. ఇవన్నీ కూడా నా మీద బ్రదర్ గారు అభియోగాలు చెప్పారు, అవన్నీ కూడా రాంగ్ అండి. దయచేసి నా గురించి, నా బిడ్డల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ లైవ్ ముగిస్తున్నాను.